మహారాజా 2 అవర్స్ 30 మినిట్స్ రన్ టైమ్‌తో విజయ్ సేతుపతి గారి 50th ఫిల్మ్‌గా థియేటర్స్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా యొక్క స్పెషల్ షోని చూసా. ఇక సినిమా చూసాక నాకైతే మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చిందండి. మంచి ఎమోషన్స్ ఉన్న ఫిల్మ్ కూడా. చాలా రోజులకి థియేటర్‌లో ఎంగేజ్ చేసిన మూవీ ఇది. ఈ రీసెంట్ టైమ్స్‌లో ఎంతకంటే మంచి సినిమా అయితే నాకు ఇదే అనిపించింది. మరి రేపు చూద్దాం 'హరోం హరా' కూడా రివ్యూ ఇస్తా. మరి అది ఎలా ఉంటుందో. ఈ 'మహారాజా' సినిమాలోని స్టోరీ ఎన్నో సినిమాల్లో మనం చూసిన రొటీన్ పాయింట్ అని, సినిమా ఇంకా 25 నిమిషాలు మిగిలి ఉందన్నప్పుడు రియలైజ్ అవుతాం. సరే ఆ తర్వాత ఏమైనా స్లోగా ఉంటుందా అంటే ఆ 25 మినిట్స్ కూడా కొంచెం ఎక్స్‌పెక్టెడ్‌గా ఉంటుంది. కానీ ఎంటర్‌టైనింగ్‌గానే ఉంది. మొత్తం స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశారు. కాకపోతే కొంచెం మధ్య మధ్యలో స్లోగా వెళ్తుంటుంది. జీ5లో సముద్రకని గారిది ఒక సినిమా ఉంటుంది. 2 ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయింది అది. ఆ సినిమా పేరు చెప్తే మీలో చాలా మందికి ఆ సినిమా చూసిన వారికైతే మెయిన్ ప్లాట్ తెలిసిపోతుంది. స్పాయిలర్స్ అయిపోతాయని చెప్పట్లే. సేమ్ అదే రకమైన స్టోరీనే ఇంకొంచెం డెవలప్ చేసి ఇలా చూపిస్తే ఆడియన్స్ అసలు ఏం జరిగిందో కనిపెట్టేస్తారు. సో ఇలా మారుద్దాం అనే స్క్రీన్ ప్లేని మంచిగా యూజ్ చేసుకొని చూపించారు. ఇంకా స్పాయిలర్స్ లేని డీటెయిల్ రివ్యూ కోసం ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో మాట్లాడదాం. మన రివ్యూస్ కానీ మీకు నచ్చుతున్నట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. ఫ్యామిలీస్ చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. అడాల్ట్ కంటెంట్ ఏం లేదు. అస్సలు స్పాయిలర్స్ లేకుండా ట్రైలర్లో చూపించిన ఆ బేసిక్ స్టోరీ లైన్ చూస్తే బార్బర్ అయిన మహారాజా అలియాస్ విజయ్ సేతుపతి గారి ఇంట్లో దొంగలు పడి అతనికి సెంటిమెంట్ అయిన లక్ష్మిని దొంగలిస్తారు. లక్ష్మి అంటే ఏంటో సినిమా స్టార్ట్ అయిన 10 మినిట్స్గా తెలిసిపోతుంది. నేను అది కూడా రివ్యూ చేయట్లేదు. అయితే లక్ష్మి కనిపించట్లేదంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తారు. అసలు ఈ లక్ష్మి ఏంటి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాక ఏం జరిగింది, అసలు కథ ఏంటి అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. సినిమా స్టార్ట్ అయిన కాసేపటికే మనం కంక్లూడ్ చేసేస్తాం విజయ్ సేతుపతి గారు ఏం యాక్టింగ్ చేస్తున్నారా అని. చాలా చోట్ల ఆ గెటప్కి, ఆయనకి పెట్టే పాటలకి పాపం అని కూడా అనిపిస్తుంది కొన్ని చోట్ల. ఫస్ట్ హాఫ్లో ఈయన క్యారెక్టర్ ఇలాంటిది, ఇతను ఎంత మొండివాడు అని చెప్పే సీన్స్ కామెడీని చాలా చోట్ల జనరేట్ చేశాయి. ఫస్ట్ హాఫ్లో డీసెంట్గా మెల్లగా అసలు స్టోరీ పెద్దగా రివీల్ చేయకుండా ఒక్కో క్యారెక్టర్ని పవర్ఫుల్ ఇంట్రొడక్షన్ సీన్స్తో టైం తీసుకుని పరిచయం చేస్తారు. డైరెక్టర్ అండ్ రైటర్కి క్రెడిట్ చెందాలి. వర్క్ అయ్యే సీన్స్ మెయిన్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా లేని స్క్రీన్ ప్లే, హై ఇచ్చే ఇంటర్వల్ బ్లాక్ యాక్షన్ సీన్, మంచి డ్రామాతో ఎంగేజింగ్ నెరేషన్తో ఉన్న సెకండ్ హాఫ్, ఎమోషనల్ సీన్స్, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో మెయిన్ ప్లాట్ రివీల్ అయ్యే పోలీస్ స్టేషన్ సీన్ అసలు ఫుల్లీ ప్యాక్డ్ ఈ మూవీ. అనురాగ్ కశ్యప్ గారు, భారతీరాజా గారు ఇంకా మిగతా వాళ్ళు ఉన్న లిమిటెడ్ రోల్లో బాగా చేశారు. అజ్నీష్ లోక్నాథ్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా సినిమాటోగ్రఫీ రెండు బాగున్నాయి. మైనస్ పాయింట్స్. సినిమాకి స్క్రీన్ ప్లే ఎంత ప్లస్సో అంతే మైనస్ కూడా. ఫాలో అయ్యే వాళ్ళకి ఓకే, కానీ కొందరికి ఏంటి సడన్గా ఇది ఇక్కడ వచ్చింది అని కొంచెం సతమతం అవ్వచ్చు. స్టోరీ వైజ్ కొత్త స్టోరీ ఏం కాదు. అండ్ లాస్ట్లో ప్రొసీడింగ్స్ కూడా పెద్ద కనెక్షన్స్ లాగా చూపించినప్పటికీ ఎక్స్పెక్ట్ చేసేయచ్చు. ఇంకా స్టోరీ ఏంటో తెలియని విధంగా ఫస్ట్ హాఫ్లో కొంచెం మెల్లగా ముందుకెళ్తుంది. మమతా మోహన్ దాస్ గారు ఫస్ట్ హాఫ్లో జస్ట్ ఒక 2 మినిట్స్ కనిపిస్తారు. సెకండ్ హాఫ్లో అయితే 1 మినిట్ 2 మినిట్స్ కూడా ఉంటారు అక్కడ కూడా. అసలు ఈ రోల్ ఎందుకు పెట్టారో కూడా అర్థం కాలేదు. మేబీ ఏవైనా ఈ సీన్స్ డిలీట్ చేసేసారేమో, అవన్నీ తీసేసాక ఇలా అయిందేమో అనిపించింది. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే స్టోరీ రొటీన్ అయినప్పటికీ అది రొటీన్ అని తెలిసేసరికి మనకి మధ్య మధ్యలో స్లో అనిపించినా సరే సీన్స్ ఎంగేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి. సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్, కనెక్షన్స్, కొన్ని ఎమోషన్స్, హై ఇచ్చే సపోర్టింగ్ సీన్స్ ఇవన్నీ ఎంగేజ్ చేస్తాయి. సో ఓవరాల్గా ఇట్స్ ఎ డీసెంట్ యాక్షన్ ఎంటర్టైనర్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.25/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.